సుధ అనగా అమృతం. పూర్వం దేవతలకు కూడా భూలోక జీవులకు లాగే మరణం ఉండేది. ముసలితనం, రోగాలు ఉండేవి. వీటి నుండి బయటపడటానికి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు. ఈ జరామరణాలకు తోడు దుర్వాసుని శాపం వల్ల లక్ష్మీదేవి కూడా సముద్రపాలయ్యింది. అందువల్ల శ్రీహరి దేవతలను, దానవులను కూడా కలుపుకొని క్షీరసాగర మదనం చెయ్యమని సలహా ఇచ్చాడు. దేవదైత్యులు కలిసి సాగర మదనం చేయగా అందులో నుండి చిట్ట చివరగా పుట్టింది సుధ. దీనిని తాగడం వల్ల దేవతలు నిర్జరులు అనగా ముసలితనం లేనివారు, మరియు అమరులు అనగా మరణం లేనివారు అయ్యారు. ఆనాడు క్షీరసాగర మదనంలో వారికి లభ్యమైన అమృతం ఎక్కడిది అనే ప్రశ్న ఉదయించక మానదు. అది అమ్మవారి నివాస స్థానం నుండి వారికి లభ్యమైందని పురాణ వాక్కు. అమ్మవారు అమృత సముద్ర మధ్యలో నివసిస్తూ ఉంటుంది. తనను ధ్యానించిన వారికి ముందుగా అమృతత్వాన్ని అందిస్తుంది. దేవలోకంలోని అమృతత్వానికి, అమ్మవారి లోకంలోని అమృత్వానికి తేడా ఉంది. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనే గీతావాక్యాన్ని అనుసరించి పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్ళినా, పుణ్యం క్షీణించిపోగానే తిరిగి భూలోకంలో జన్మించవలసిందే. అదే అమ్మవారి నివాస స్థానంలోనికి చేరిన వారికైతే తిరిగి భూమి మీద జన్మించవలసిన అవసరం లేదు. అనగా శాశ్వత శ్రీ కైవల్యం పొందుతారన్నమాట. అమ్మవారి సుధాసాగరంలోని 4 బిందువులు నాలికపై పడితే చాలు. అవి పడటానికి సద్గురువుని ఆశ్రయించి మంత్రోపాసన చెయ్యాలి. ఉపాసన వల్ల జ్ఞానం లభిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అదే శ్రీ కైవల్య స్థితి. మన సహస్రార కమలంలో జ్ఞానికి ఈ అమృత బిందువులు లభిస్తాయి. అటువంటి వారికి జనన మరణ భయం ఏ కోసాన మాటలలో, చేతలలో కనిపించదు. వారే మనకు నిజమైన గురువులు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. చీటికి మాటికి చచ్చిపోతానేమోననే భయం కలిగిన వారు ఆత్మధైర్యానికి ఈ మంత్రాన్ని నిత్యం 40 సార్లు జపించండి. మరణ భయం ఇంకా రకరకాల పిరికితనాలు దూరమవుతాయి. ఏ సమస్య వచ్చినా నిర్భయంగా ఎదుర్కొనే ధైర్యం కావాలనుకునేవారు నిత్యం 27 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. సకల కార్యసిద్ధికి ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 1008 సార్లు దర్భాసనంపై కూర్చొని సూర్యోదయ సమయంలో జపిస్తే కార్యసిద్ధి అవుతుందని మంత్రశాస్త్రం చెబుతున్నది. మోక్షాశక్తులు వీలున్నప్పుడల్లా మంత్రజపం చేయడం మంచిది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. మంత్రం మరొకసారి, ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.